వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 33 మంది బాధిత కుటుంబాలకు 19 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. 2 ఏళ్ల కాల వ్యవధిలో నియోజకవర్గంలో బాధిత కుటుంబాలకు 7 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని వెల్లడించిన ఎమ్మెల్యే. సర్ ప్రక్రియ విజయవంతంగా ముగియటంతో నేడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులను విడుదల చేసిన ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం. ఓటర్ లిస్టులో పేరు లేని వారికి నూతన ఓటు ఎక్కించుకునే వారు సవరణలకు 30 రోజులు కాల వ్యవధి ఇవ్వటం జరిగిందన్న ఆర్డీఓ. డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా హరిపురల గ్రామాల్లో పర్యటించి సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చక్కటి వేదికగా ఉపయోగపడుతుందన్న ఎమ్మెల్యే రాము. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 33 బాధిత కుటుంబాలకు మంజూరైన 19 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కష్టకాలంలో ఆదుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఒక్క గుడివాడ నియోజకవర్గంలోని ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పంపిణీ చేసినట్లుగా తెలిపారు. అంతేకాదు కోట్లాది రూపాయల ఎల్ఓసీలు కూడా మంజూరు చేయించామని ఎమ్మెల్యే రాము తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ ఫైల్ పెండింగ్ లో ఉండేవని, కానీ ఇప్పుడు దరఖాస్తులు వచ్చిన వెంటనే పరిష్కరించి తక్షణ సహాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, గుడివాడ రూరల్ నందివాడ మండల టీడీపీ అధ్యక్షులు పండా సాంబశివరావు, వాసే మురళి, దానటి సన్నసిరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేస్ట్ మన కాలంటే పట్టుకో, నేను పట్టుకోవట్లే, ఎప్పుడు పడుతాను. మీరే కదా ఇచ్చేది, మీరు నాయకులు ఇచ్చారు. 68,000 వచ్చినాయి, 68,600. అయ్యో సారీ అమ్మ. దయచేసి చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఉండవలసిందిగా కూర్చున్నాం. వాడి ఫోటో దిగాలి. మెట్ట అండి, మెట్ట. కన్నుల జ్యోతి గారు, 36వ వార్డు సతీష్ గారు, బల్లు శ్రీలక్ష్మి గారు. రండి చూడండి, నువ్వు అటు వస్తే ఇచ్చేవాళ్ళు, అటు వస్తే దాసరి అపరంజి గారు అన్నూరు. జాగ్రత్తమ్మా. ఎంత అమౌంట్ ఇవాళ? 20 లక్షలు సార్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇస్తుంది, మంచి ఆలోచన ఇది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇది ఎంత ఇంపార్టెంటో కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ. గుడివాడ నియోజకవర్గంలో ప్రత్యేక సర్ కార్యక్రమం ఇంటింటా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై ఆల్ పార్టీ సమావేశాన్ని గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించడం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసిన అధికారులు వాటిని పరిశీలించి ఏవైనా
అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే 30 రోజుల్లోగా తెలియచేయాలని సూచించారు. అలాగే కొత్త ఓటర్లు నమోదు ప్రక్రియను కూడా ఇదే గడువులో పూర్తి చేసుకోవాలని తెలిపారు. సమావేశం అనంతరం ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మొత్తం 182,993 మంది ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. పురుషులు 87,376 మంది, మహిళలు 95,606 మంది, ఇతరులు 11 మంది ఉన్నట్లుగా వివరించారు. ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, పేర్లు లేకపోయినా లేదా సవరణలు అవసరమైన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత బిఎల్ఓలు, బిఎల్ఏలను సంప్రదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల తహసీల్దార్లు, ఎన్నికల శాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సర్ ప్రోగ్రాంలో మొదటగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి మాకు బిఎల్ఓలకు అందజేశారో అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ చేసిన ఓటర్లందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఈ రోజున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో 1,82,993 మంది యాడ్ అయ్యి ఉన్నారు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో. ఇందులో పురుషులు 87,376, మహిళలు 95,606, ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు కొత్తగా నమోదు చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫామ్ 6 ఇవ్వచ్చు. గతంలో ఓటర్ లిస్టులో ఉండి డోర్ టు డోర్ వెరిఫికేషన్ సందర్భంలో ఇక్కడ అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే వారు కూడా ఇప్పుడు ఫారం 6 ఇవ్వచ్చు. అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు బదిలీపైన కానీ వలసగా కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఓటును కూడా ఇక్కడికి మార్చుకోవచ్చు. వాళ్ళు ఫామ్ 8 ఇచ్చినట్లయితే వారి ప్రాంతంలో నుంచి ఆ ఓటును ఇక్కడికి మార్పు చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు ఫోటో అది సరిగా లేకపోతే వాళ్ళ పేరులో కానీ, తండ్రి పేరు కానీ, వాళ్ళ చిరునామాలో కానీ ఏ విధమైన సవరణ అది కూడా కావాలనుకున్నా సరే ఫామ్ 8 పెట్టినట్లయితే అవన్నీ కూడా కరెక్ట్ చేసి మేము అక్టోబర్ 3న ఫైనల్ పబ్లికేషన్ ఏదైతే చేస్తామో అవన్నీ కూడా సవరణలన్నీ కూడా వచ్చేలాగా చూస్తామో తెలియజేస్తున్నాం. అంటే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఓటర్లందరూ కూడా తమ పేరు ఉందో లేదా అన్నది బిఎల్ఓ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. అట్లాగే సిఈఓ ఆంధ్ర కానీ, ఎన్విఎస్పి పోర్టల్లో కానీ, ఈసీఐనెట్ యాప్లో కానీ మీ యొక్క ఓటును కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం ఏదైనా కావాలన్నట్లయితే మీ సమీప బిఎల్ఓని కానీ, ఏఈఆర్ఓ ఆఫీస్ కానీ, ఈఆర్ఓ ఆఫీస్ అనగా ఆర్డీఓ ఆఫీస్ని కానీ మీరు సంప్రదించినట్లయితే మా హెల్ప్ డెస్క్ టీము మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కొత్త ఓటర్లు ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఫామ్ 6 కానీ, ఫామ్ 8 కానీ ఆన్లైన్లోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆఫ్లైన్లోనే కూడా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా ఎన్విఎస్పి పోర్టల్లో, ఈసీఐనెట్ యాప్లోనూ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే ఫామ్స్ అన్నీ కూడా మా బిఎల్ఓల దగ్గర అందుబాటులో ఉన్నాయి. బిఎల్ఓ దగ్గర ఫామ్ తీసుకుని మీరు వాటిలో వివరాలన్నీ కూడా నింపి వాటికి జతపరచవలసిన డాక్యుమెంట్లు ఇచ్చి బిఎల్ఓకి అందజేసినట్లయితే బిఎల్ఓ ఆన్లైన్ చేసి మీ ఓటు ఫైనల్ ఓటర్ లిస్టులోకి వచ్చేలాగా చేర్చడానికి తగు చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాము. సార్ దీంతో డెత్లు ఎన్ని, నాన్ రేజ్ ఎన్ని ఓట్లు ఉన్నాయి గతంలో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ఎన్ని? సార్ డెత్లు ఈ డబుల్ ఎంట్రీలు ఇవన్నీ తీసి 21,900 వచ్చాయి మనకు. డెత్లు, డబుల్ ఎంట్రీలు, డూప్లికేట్ అండ్ నాట్ ట్రేస్డ్ ఓటర్లు. ఇందులో మనకు డెత్కి వచ్చేటప్పటికి 7,410 డెత్లు, అట్లాగే పర్మనెంట్ మైగ్రేషను 6,148, ఆల్రెడీ ఎన్రోల్డ్ అంటే 2 చోట్ల ఉండి ఒక చోట తొలగించమని ఇచ్చిన వాళ్ళు 4,405, ఆబ్సెంటీ ఓటర్స్ 4,007, మొత్తం 21,970 మంది అన్కలెక్టబుల్ కాబట్టి వాళ్ళందరూ కూడా డ్రాఫ్ట్ లిస్ట్లో నుంచి వాళ్ళ పేర్లు తొలగించడం జరిగింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లీగల్ నోటీసులు పంపారంటూ జరుగుతున్న ప్రచారంపై గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు స్పందించారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని, ఒకవేళ వచ్చినా క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాను అక్రమ మట్టి తవ్వకాలు, చందాల రాజకీయాలు చేయలేదని పేర్కొన్న ఆయన గన్నవరాన్ని దోచుకున్న వారే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం కాలువ పనుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, లీగల్ నోటీసులకు భయపడేదే లేదని, నిజాలను ప్రజల ముందుకు తీసుకొస్తానని ఎర్లగడ్డ వెంకటరావు స్పష్టం చేశారు. లీగల్ నోటీసు నాకు రాలా, అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా, నేను దేనికి తల వంచలో, నేను చందాలు తీసుకుని పోటీ చేయలా, నేను అక్రమ మట్టి తవ్వకాలు చేయలా,
నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయాలా? వైషుడే నేను క్షమాపణ చెప్పాలా? దేనికి చెప్పాలి? గన్నవరం దోచినందుక? దోచినాడు చెప్పాలి క్షమాపణ. గన్నవరం ప్రజలు నగుబాటుకు గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు గారి కంట కన్నీరు పెట్టించి ఎవరు మర్చిపోలే ఇంకా ఇవన్నీ. ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు. నేను 9 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. అది కూడా నా రాజకీయ జీవితం గన్నవరంతోనే ప్రారంభమైంది. రేపు నవంబర్ 17కి 9 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంకా నాకు కథలు చెప్దాం అనుకుంటే అది అవివేకం. నాకు నోటీస్ అయితే రాలేదు, కానీ నోటీస్ వస్తే ఏమవుతుంది? ఎవరు ఏమని? చంద్రబాబు గారికి ఏం లేక పెట్టారు? ఏమన్నారు? పోలవరం కాలువ గురించి ఏం పెట్టారు? ఎల్లినో ప్రాబ్లంతో వచ్చిన సమస్య ఏమి లేదండి. అది కాదు బంద్ ఏం పెట్టాడు? పోలవరం కాలువ గతంలో మీ దయ్యాలో నేను బాగా చేశానండి, చేయండి అన్నాడు. అది లేక అది ఇచ్చి నోటీస్ ఏం పీకుతాడు? అది చేసింది అవినీతి. పోలవరం మోటార్లు ఎవరిచ్చారో మీకు తెలియదా? మీరు కళ్ళు మూసుకుపోయి చూస్తున్నారా సోదరులారా? మీడియా సాక్షిగా అడుగుతున్నా. ప్రసాదం బోర్డు ఆఫీసులో దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు వచ్చి, చిత్తూరు ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు వచ్చి ఇచ్చిన వీడియో మీకు కావాలా? మీ దగ్గర ఉందా? ప్రసాదం బోర్డు వీడియో ఉంది కదా, దాని అర్థం మోటార్లు ఎవరే? ఎవరన్నా దానం ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళినందుకు ఎవరన్నా కేసు ఎత్తే వాళ్ళ శిక్ష కోర్టులో జడ్జిలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు దానం ఇచ్చారని తీసుకెళ్ళిపోవటం అంటే అసలు ఏం కేసులు కట్టాలో, ఎట్లాంటి శిక్ష కట్టాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వెల్కమ్ బ్యాక్. నందివాడ మండలం అరిపిరల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి శ్రేణులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే రాము ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ముద్రించిన ప్రచార కరపత్రాలను ప్రజలకు అందజేశారు. పథకాల సమాచారంతో పాటు ప్రభుత్వ పనితీరును కూడా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్నాసిరావు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మా బాబుకి జాబ్ రప్పిందయ్యా. చేపిద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా. ఏం చదివాడన్నా? ఇంజనీర్ లాస్ట్ అయిపోయింది. మన క్రికెట్ కూడా మన షేడింగ్ కాడికి వచ్చారయ్యా. అవును, వచ్చారు. ట్రై చేద్దామమ్మా, గట్టిగా పంపించాను. ఎవరికి పెట్టారా? ఇప్పుడు పెట్టించండి, వస్తుంది. 60 వచ్చినాయా? 60. ఎట్టుంది? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4000 వస్తుందా? నీకే కదా, నీకు ఇచ్చామని ఆవిడకి ఇచ్చినట్టు కదా. ఏంటి డబ్బులన్నీ ఆయన తీసేసుకున్నాడండి. తల్లికి వందనం వచ్చిందమ్మా. ఎంత? 2 పిల్లలకి వచ్చిందా? వెరీ గుడ్ అమ్మా. దీపం, గ్యాస్ సిలిండర్లు రాలేదా? ఎందుకని?
లేదా గ్యాస్ బిల్ లేదా ఉంది సార్ వాళ్ళతో కొనుక్కోలేదు. మీ అకౌంట్ లో పడుతున్నాయా పట్టింది సార్. మరి డబ్బులు పడతాయి కదమ్మా, అదే కదా. ఉచితంగా ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నారమ్మా, అదే ఉచితంగా ఇస్తాం. బాగా చెప్పి ఇప్పుడు చెప్పు. బాగున్నామ్మా. హాయ్ బేబీ. హలో. ఎరా ఈ పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఎల్కేజీకి వెళ్ళారా? మనకు 1వ క్లాస్ నుంచి వస్తాయా? అమ్మా నమస్తే అమ్మా, బాగున్నారా? ముందు ముందు ఏం చేసామని చెప్పండి. ఇక్కడ అది చిన్నప్పుడు డూప్లికేట్ వేరేది యాడ్ అయింది సార్. డూప్లికేట్ యాడ్ అయిపోయిందంట. దాన్ని ఎక్కడికి వెళ్ళినా అప్డేట్ అవ్వట్లేదు సార్. డూప్లికేట్ యాడ్ అయిపోయింది. యాడ్ అవ్వట్లేదు సార్, అప్డేట్ అవ్వట్లేదు సార్. మరి ఆడేం చెప్తాడు? అతి పెద్ద నాయకుడు కదా ఊళ్ళో పెద్ద నాయకుడు అని నేనే అంటాడు కాడు. మరేం చేస్తున్నాడు? సిలిండర్ గ్యాస్ వచ్చిందా? వెరీ గుడ్. ఇంకా అనేకం చేసుకోతున్నాం. అందరూ అయిపోయినారా? చెయ్యమైందమ్మా? పడ్డానండి. అయ్యో బాగా అడిగాను, దారి పెట్టాను. హాయ్రా, నేను మనమే వెళ్దాం బండి పంపించి పిల్లలు అనుకుంటాడు. ఎరా ఏం చదువుతున్నావు? డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నావా? ఇంటర్మీడియట్ కొన్నదాన్ని మీకు లేదనుకుంటా, తల్లి వందనం ఉందా? డిప్లొమాకి లేదన్నా. బాగా చదువుతున్నావా? యాజ్ ఏ దేంట్లో? బ్రాంచ్ సిఎస్సి. వెరీ గుడ్. గుడివాడ స్లాదర్పేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి అధ్యక్షుడు అట్లూరి శశి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ హనీష్ ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాల ప్రాంగణంలో క్లబ్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. సూపర్ ఎలినో వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి సభ్యులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సిఐ హనీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ జోన్ చైర్పర్సన్ మల్లంపల్లి వెంకట్రావు, సెక్రటరీ నల్లూరి శేషగిరిరావు, కోశాధికారి కొత్త సుబ్బారావు, లయన్స్ జిల్లా నాయకులు ఉరితి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ గుడివాడ ప్రగతి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం నందు ఇలా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అనేది దాన్ని నన్ను అతిథిగా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న సమాజం, ఈ డెవలప్మెంట్ దాని మీద అంతా కాంక్రీట్ జంగిల్లాగా తయారైపోతుంది. ప్రతి బిల్డింగ్ కట్టాలంటే చాలా మొక్కలను మనం చెట్లని కొడితేనే మనం కట్టే పరిస్థితి వస్తుంది. ఇంకొన్ని రోజుల్లో మనం టౌన్స్లో కానీ సిటీస్లో కానీ చెట్లు చూసే పరిస్థితి కూడా లేకపోవచ్చు. కాబట్టి ఇలా ప్రతి ఒక్కళ్ళు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ తలకో మొక్క ఒక సంవత్సరంలో 10 మొక్కలను నాటుతూ ఉంటే రేపొద్దున్న మనకు ఆక్సిజన్ అవే ఇస్తూ ఉంటాయి. చాలామంది నేను చూస్తూ ఉంటాను, బొకేస్ చాలా డబ్బులు పెట్టి కొని ఇస్తూ ఉంటారు. ఎన్ని వేలు పెట్టి బొకేస్ కొన్నా ఒక గంట ఒక పూటే తప్ప తర్వాత దాన్ని వేస్ట్గా పోతూ ఉంటాయి. దానికి బదులుగా మొక్కలు, ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు చాలా ఉన్నాయి. అలా ఇవ్వటం వల్ల ఆ మొక్కని ఇంటికి తీసుకెళ్ళి ఆ మొక్క మన ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. ఆ ఇచ్చిన వ్యక్తి కూడా ఇది పలానా వ్యక్తి ఇచ్చాడన్న ఆస్పెక్ట్లో ఆ వ్యక్తి చాలా రోజులు ఆ ఇంట్లో ఆ మనిషికి గుర్తుండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా మొక్కలు ఇవ్వాల్సిందిగా నేను కోరడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా దీని భాగస్వామ్యం కావాలని లయన్స్ క్లబ్ వారికి నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గానికి కానీ ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తూ గుడివాడ అభివృద్ధికి వీళ్ళు తోడ్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఎల్నినో వల్ల ఏసీ లేకోకుండా ఉండే పరిస్థితి లేదు. సాధారణంగా కూడా 38 నుంచి 42 డిగ్రీలు, అదే ఇంకెక్కువగా ఉంటే 46 డిగ్రీలు కూడా నమోదవుతుంది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లా ఆదేశాల మేరకు కానివ్వండి, మా నూతన అధ్యక్షులు అట్లూరి శశికాంత్ గారు పర్యావరణ పరిరక్షణ గురించి ఒక 300 నుంచి 500 మొక్కలు ఈరోజు ఎన్విరాన్మెంట్ పరిరక్షణలో కార్యక్రమంలో ఈరోజు ఇనాగ్రేషన్ మన ముఖ్య అతిథి 2 టౌన్ సిఏ గౌరవనీయులు హనీష్ గారు, అలాగే జోన్ చైర్పర్సన్ వెంకటరావు గారి మా అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమం సిఏ గారి మీద చేతులుగా ప్రారంభించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ సమాజానికి మంచి హితకరమైన కార్యక్రమాలు చేస్తామని, ఇలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూట్ బ్యాగులు కూడా మేము పంపిణీ చేయడానికి నిమగ్నమై ఉన్నాం.
ఇలాంటి మంచి కార్యక్రమాలు మా అట్టూరి శశికాంత్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మేము ఇదే కార్యక్రమం ఈరోజు మొదలెట్టాం. ఇది సెప్టెంబర్ ఎండింగ్ లోపల 300 మొక్కలు గుడివాడ టౌన్, తర్వాత 200 మొక్కలు గ్రామాల్లో పెట్టాలని నిర్ణయించుకున్నాం. అన్ని స్కూళ్ళల్లోనూ ఈ ఎక్కడైతే కాంపౌండ్ వాల్ ఉంటుందో అక్కడ ఈ మొక్కలు పెట్టడం జరుగుతుంది. ఈ రోజున మొక్కలు చాలా కూడా అరుదైపోతుంది ఈ రోజున. కాబట్టి మళ్ళీ ఇలాంటి మొక్కలు మళ్ళీ పెరిగి అభివృద్ధి చెంది అందరికి మానవుడికి మనుగడ జీవనాధారం మొక్కలే అనే నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమకు జరిగిన అన్యాయంపై ఉద్యమం చేసిన విద్యార్థులను దేశద్రోహులుగా చూపిస్తూ ఓఎన్జీసీ నిధులను ఆర్ఎస్ఎస్కు తరలించిన ధర్మేందర్ ప్రధాన్ను దేశభక్తుడిగా పోల్చి చూపిస్తూ విద్యార్థులపై కేసులు పెట్టడం దారుణమని సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు ఆసిపి రెడ్డి మండిపడ్డారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్లో ఆసిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసును తొలగించాలని డిమాండ్ చేశారు. చదువుకునే విద్యార్థులపై దేశద్రోహం కింద కేసులు పెట్టుకున్న ఈ ప్రభుత్వం దేశాన్ని దోచుకుంటున్న వ్యక్తులు మాత్రం సమర్థించడం ఎంతవరకు సబబు అంటూ ఆయన ప్రశ్నించారు. వెంటనే విద్యార్థులపై పెట్టిన కేసులు అన్నింటినీ ఎత్తివేయాలని, లేని పక్షంలో మరో పోరాటం తప్పదంటూ ఆయన హెచ్చరించారు. విద్యార్థులు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ మీద ఆందోళన చేశారు. అది కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వాళ్ళు ఒక పెద్ద ఉద్యమం నిర్వహిస్తే, ఆ ఉద్యమాన్ని ఆన్లైన్ ఉద్యమం నిర్వహిస్తే ప్రభుత్వం దాన్ని అణిచేయడానికి అనేక రకాలుగా లాఠీ చార్జీలు చేయటం, బాష్పవాయువులు ప్రయోగించటం, ఫిన్లెట్ గన్స్ ఉపయోగించటం, కర్రలకి మేకులు కొట్టి విద్యార్థులు కొట్టడం, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఢిల్లీ నడిబొడ్డులో జరిగింది. దాని మీద ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏదో విదేశ ఉగ్రవాదులు అన్నట్టు రకరకాల ప్రచారాలు చేసింది ప్రభుత్వం. అయినా విద్యార్థులు పట్టుదలగా వాళ్ళు లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు శాంతియుత మార్గంలో అనేక పద్ధతుల్లో వాళ్ళు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఏదో గొప్ప వ్యక్తిలాగా వాళ్ళు ప్రచారం ఇలా బీజేపీ పాలకవర్గం చేస్తూ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఓఎన్జీసీ నుంచి 100 కోట్లు ఫండుని ఆర్ఎస్ఎస్ సంస్థలకి తరలించాడు. ఆర్ఎస్ఎస్ ఆయన విశ్వ హిందూ పరిషత్ వాటిలో పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా భారతదేశంలో విద్యా మంత్రిగా ఉండటం భారతదేశానికి సిగ్గుచేటు. ఆయన రాజీనామా చేశారు. చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా ఆ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించాలని చూస్తూ ఉంది. అది సరైనది కాదు. ఇలా వాళ్ళు చేసింది స్వచ్ఛందంగా ఈ దేశంలో విద్యా విధానం సరైన మార్గంలో లేదు, ఆ విద్యా విధానం అవినీతిమయం, పేపర్ లీకేజ్ అంటే విద్యార్థులు ఎంత గాయపడతారు, ఇవన్నీ ఏమి చూడకోకుండా ఇప్పటికి కూడా దబాయించే పరిస్థితిలో ఉంది. ఇలా పార్లమెంట్లో కూడా అది చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి మేము చెప్పేది ఇలా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విద్యా విధానం చాలా బలహీనంగా ఉన్న పరిస్థితి ఉంది. లోకేష్ గారు చెబుతున్నారు విద్యా విధానం బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉందన్నారు. గతంలో స్కూల్స్ ఎట్లా ఉండే, గత 5 సంవత్సరాల్లో కొంత స్కూల్స్లో మార్పు వచ్చినా ఇలా విద్యా విధానంలో బలహీనంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో యావరేజ్ విద్యా విధానానికన్నా బలహీనంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా విద్యా విధానం అంతా ప్రైవేట్ సెక్టార్లోకి, ప్రైవేట్ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు. కాబట్టి ఇలా విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూడటం సరైనది కాదు. కాబట్టి తక్షణం అలాంటి కేసులు ఉపసంహరించుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా అలాంటి కేసులు విద్యార్థుల మీద కేసులు పెట్టడం సరైనది కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పుంది. కాబట్టి ఈ ఉద్యమం గత ఉద్యమాలు భారతదేశంలో బీజేపీ వచ్చిన తర్వాత రైతాంగ ఉద్యమం మీద ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేశారో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నీటు పేపర్ లీకేజీ మీద ఉద్యమాన్ని కూడా అంత తప్పుడు ప్రచారం బీజేపీ చేసింది. అయినా బీజేపీ ఆటలు సాక్క ఇక తప్పనిసరి పరిస్థితిలో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యం దేశంలో
ఇలా నియంతృత్వంగా పరిపాలిస్తే పరిపాలన ప్రజలు చూస్తూ ఊరుకోరనేది విద్యార్థి ఉద్యమం ఒక హెచ్చరికగా భావించాలి. పాలక పార్టీల్లో ఉన్నవాళ్ళు మనం ఏమైనా చేస్తే చెల్లుతుంది అనేది అది ఆచరణలో సాధ్యం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కాదనేది విద్యార్థుల ఉద్యమం నిరూపించారు. కాబట్టి విద్యార్థులకు జేజేలు చెబుతూ రాబోయే రోజుల్లో విద్యార్థి రైతు ఉద్యమాలు కూడా ఐక్యంగా ఈ భారతదేశంలో ఈ పాలక వర్గాలు ప్రజలకు రైతాంగానికి వ్యతిరేక విధానాలు, సంపదని కార్పొరేట్లకు దోషిపెట్టే విధానాలకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా విద్యార్థులకి రైతాంగం అందరూ కలిసి ఐక్యంగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలకి ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 33 మంది బాధిత కుటుంబాలకు 19 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. 2 ఏళ్ల కాల వ్యవధిలో నియోజకవర్గంలో బాధిత కుటుంబాలకు 7 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని వెల్లడించిన ఎమ్మెల్యే. సర్ ప్రక్రియ విజయవంతంగా ముగియటంతో నేడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులను విడుదల చేసిన ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం. ఓటర్ లిస్టులో పేరు లేని వారికి నూతన ఓటు ఎక్కించుకునే వారు సవరణలకు 30 రోజులు కాల వ్యవధి ఇవ్వటం జరిగిందన్న ఆర్టీఓ. డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా హరిపురల గ్రామంలో పర్యటించి సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చక్కటి వేదికగా ఉపయోగపడుతుందన్న ఎమ్మెల్యే రాము. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.